మళ్ళీ అదే ఘోరం. ప్రేమ పేరుతో మళ్ళీ అదే వంచన. ప్రేమించానని నమ్మించి మత్తు కలిపిన డ్రింక్ తాగించి అత్యాచారం చేశాడో కామాంధుడు. ఆ దృశ్యాలని సెల్ ఫోన్లో బంధించి వేధింపులకు పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. పెళ్లి చేసుకోమని ఆ భాగ్యురాలు ప్రాధేయపడితే నగ్న దృశ్యాలు బయట పెడతారని భయపెట్టాడు ఆ నీచుడు. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఈ అత్యాచారానికి స్కెచ్ వేసింది ఓ మహిళే కావడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. రాజమండ్రిలో సంచలనం సృష్టిస్తోంది ఈ దారుణం. వీడే ఆ కామాంధుడు. పేరు వల్లూరి కిరణ్. పని పాటలేని బేవార్స్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనంద్ నగర్ కు చెందిన కిరణ్ ఆకుతాయిగా తిరుగుతూ ఉంటాడు. పాపం ఓ అభాగ్యురాలు వీడి బారిన పడిందే. ఇదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్న ఈ దుర్మార్గుడు ప్రేమ ప్రేమ అంటూ వెంటపడ్డాడు. అమ్మాయి కాలేజీకి వెళ్లి వేధించేవాడు, కానీ ఆ అమ్మాయి పట్టించుకోలేదు. దీంతో ఎలాగైనా యువతిని లోపర్చుకోవాలనుకున్నాడు కిరణ్. ఓ మహిళ సాయంతో యువతిపై అత్యాచారానికి స్కెచ్ చేశాడు కిరణ్. స్థానికంగా ఉండే కొత్తపల్లి ఆశ కిరణ్ స్నేహితురాలు. ఆమెకు కిరణ్ ప్రేమించిన యువతితోనూ పరిచయం ఉంది. ఈ నెల 23న అమ్మాయికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని ఆహ్వానించింది ఆశ. తెలిసిన మహిళే కావడంతో యువతి వాళ్ళ ఇంటికి వెళ్లింది. ప్లాన్ ప్రకారం మత్తుమందు కలిపిన జ్యూస్ ను యువతికిచ్చింది ఆశ. దీంతో యువతి కొన్ని క్షణాల్లోనే మత్తులోకి వెళ్లిపోయింది. సరిగ్గా అప్పుడే కామాంధుడు కిరణ్ వచ్చాడు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిపై అత్యాచారం చేశాడు. బాలిక నగ్న దృశ్యాలు చిత్రీకరించాడు. కాసేపటికి యువతికి మెలుగు వచ్చింది. స్పృహలోకి వచ్చేసరికి తనపై అఘాయిత్యం జరిగిందని అర్థమైంది. కన్నీటి పర్యంతమైంది. ఎందుకిలా చేశావని నిలదీసింది. ఘోరాన్ని తలుచుకుని ఏడ్చింది. ఇన్నాళ్లు ఎలాగూ ప్రేమ ప్రేమ అని వెంటపడ్డావుగా, తనను పెళ్లి చేసుకోమని ప్రాధేయపడింది. కానీ కామవంచ తీర్చుకున్న ఆ దుర్మార్గుడు మాట మార్చాడు. ప్రేమ పెళ్లి ఏమీ లేవని తేల్చి చెప్పేశాడు. అంతేకాదు, ఈ అఘాయిత్యం గురించి ఎవరికైనా చెబితే నగ్న దృశ్యాలను బయట పెడతానని బెదిరించాడు. తనకు జరిగిన ఘోరాన్ని తలుచుకుంటూ ఇంటికి వెళ్లింది ఆ యువతి. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే తల్లిదండ్రుల సహాయంతో యువతి రాజమండ్రి 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ కిరణ్ తో పాటు యువతికి మత్తుమందిచ్చి అఘాయిత్యానికి పరోక్షంగా సహకరించిన కొత్తపల్లి ఆశను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నేరాన్ని అంగీకరించడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామంటున్నారు పోలీసులు. నిర్భయ చట్టం కింద సెక్షన్ వేసి కేసు దర్యాప్తు చేస్తాం. ఆ దర్యాప్తులో ఉందని కేసు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. దొరకంగానే వారిని అరెస్ట్ చేసి బాధితురాలని వైద్య చికిత్స ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం. ప్రేమ పేరుతో వేధించడమే కాదు, మత్తుమందించి యువతిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన రాజమండ్రిలో సంచలనంగా మారింది. ఇలాంటి పాపాను కొడిగడితే అడ్డుకోవాల్సింది పోయి ఓ మహిళ ఫుల్ సపోర్ట్ ఇవ్వడం సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది.